సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అణుబాంబు పడ్డట్టు అల్లకల్లోలమైపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకుని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి సార్. అసలేం జరుగుతోంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికెళ్తే తిరిగొచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నాం? అరే వాళ్ళేమన్నా అడవుల్లోకి, బాంబుల మధ్య లేక ఎడారిలోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకొస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లలోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడే సార్ వక్రంగా చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో అనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే కేవలం అందుకేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం! పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడనే ఒక రాక్షసుణ్ణి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి, వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమేం నేర్చుకోవా సార్? ఒక ఆడదాని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమేం నేర్చుకోవా సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మనోసవ్యంగా, నాగరికంగా బతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రాటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెదబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.